అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీ, హెల్తీగా ఉండే స్వీట్ తయారీ చూద్దామండి. మినప సున్నుండలు. ఇది చిన్న పిల్లలకి కానీ, పెద్దలకి కానీ అందరికీ చాలా ఇష్టం అండి. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 2 కప్పుల మినపప్పు తీసుకోండి. ఫ్లేము లోలో పెట్టి మంచి వాసన వచ్చే వరకు వేయించాలండి. నేనైతే పట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. అంటే లడ్డూలు కలర్‌ఫుల్‌గా రావాలి అంటే తెల్ల మినపగుళ్ళు తీసుకొని వేయించుకోండి. నేనైతే 3 కప్పులు తీసుకున్నానండి. అది దోరగా వేయించండి. బాగా వాసన వచ్చే వరకు. కొంచెం నెయ్యేసుకొని వేయించితే ఇంకా మంచి వాసన వస్తదండి. అలా బాగా ఏగాక ఆటిల్ని పక్కన పెట్టేసేయండి చల్లారటానికి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు తురిమిన బెల్లం అండి. కావాలంటే మీరు పంచదార అయినా తీసుకోవచ్చు. సో, నేను 3 కప్పుల మినపప్పు తీసుకున్నా కాబట్టి 3 కప్పుల బెల్లం తీసుకున్నానండి. ఇదంతా బెల్లం తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం వేయించిన మినపప్పు ఉంది కదండీ! ఇది బాగా ఏగాక చూడండి, ఇదిగోండి ఇలా కలర్ వచ్చేదాకా ఏంచాలండి. నల్లగా మాడిపోకుండా దోరగా ఏంచండి. ఎందుకంటే నల్లగా మాడిపోతే ఏంటంటే వాసన వచ్చేస్తది. మీరు సున్నుండలు తినలేరు. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన మినపప్పు వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. అసలు చిన్న ఇది కూడా లేకుండా ఇదిగోండి ఇట్లా ఫైన్ పౌడర్‌గా చేయాలి. తర్వాత ఇందులో మనం తీసుకున్న బెల్లం పొడి కానీ, పంచదార పొడి కానీ వేసుకోవాలి. ఈ యాలకుల పొడి వేసుకున్నా కూడా మంచిగుంటదండి. మీకు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోండి. దాని తర్వాత ఏంటంటే బాగా కలిపేసేయండి. బెల్లం, ఆ పొడి బాగా కలిపేదాకా ఉంచుకొని దాన్ని ఏంటంటే మళ్ళీ మిక్సీ గ్రైండర్ తీసుకొని మొత్తం కలిపిన పొడి అంతా మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసుకోండి. అంటే ఇంకా ఫైన్ అంటే మొత్తం బెల్లం కలిసేదాకా చేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం నెయ్యి ఇదిగోండి చూడండి ఇట్లా బెల్లం మొత్తం కలవాలండి. ఇది ఎక్కువ చేసుకున్నారనుకోండి మీరు చక్కగా గ్లాస్ కంటైనర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి చాలా ఫ్రెష్‌గా ఉంటది. ఎప్పటికప్పుడు ఒక 2, 3 డేస్‌కి కావాల్సిన పౌడర్‌ని తీసుకొని మీరు నెయ్యితో కలుపుకొని చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం పౌడర్ అంతా తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలపాలి. చేతిలో గుండ్రంగా లడ్డూల్లాగా చేసుకుంటే మన సున్నుండలు రెడీ అయిపోతాయండి. బాగా నెయ్యి కొంచెం ఎక్కువ పట్టినా కలుపుకోండి. చూడటానికి చాలా బాగుంటాయి. తినటానికి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇవి ప్రోటీన్ రిచ్ కూడా కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిదండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దామండి. తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.